బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు తన పార్టీ నాయకులే అంటున్నారని అన్నారు. పదే పదే అరెస్టు మాట కేటీఆర్ సింపతి కోసమే అని దుయ్యబట్టారు. కేటీఆర్ను అరెస్టు చేయడానికి తాము కుట్ర చేయడం లేదని అన్నారు. లగచర్ల ఘటనపై సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకొస్తాయని పేర్కొన్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు ఒకసారి వీడియో చూస్తే మాజీ శాసనసభ్యులు మేము ఎవరైనా వస్తే కొడతాం, కొట్టి తీడుతాం, బుద్ధి చెప్తామని చెప్పింది వారా? మేము ప్రభుత్వ అధికారులను తరిమి కొడతాము అని స్పష్టంగా చెప్పింది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి అగ్రనేతలు. సరే, మేమేమన్నాము? ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనకు గురి చేసి చితుకబాది చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా, దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తా ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, అమాయకులైన ఆ గిరిజన రైతు సోదరులకు సంబంధించి వారికి ఉన్న అనుమానాలు కానీ, వారికి ఉన్న ఆలోచనలు కానీ, వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రజాస్వామికమైన పద్ధతిలోనే పోతాం. రాబోయే కాలంలో కూడా వారిని అడ్డు పెట్టుకొని దాదాపు 15-16 మంది ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. మేమేమి కుట్ర పన్నమని ఈరోజు కూడా చెప్తా ఉన్నాము. స్పష్టంగా వారికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు వీడియో పరంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. మేమైతే మాట్లాడనీయలే కదండి. అది కూడా ఆలోచన చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఏదైనా కొత్తగా అట్లా పెట్టినరేమో అని. అది కూడా లేదు, అది కూడా వెరిఫై చేసి ఈరోజు మేము చెప్తా ఉన్నాము, వారి పార్టీకి సంబంధించిన వారి మిత్రులే మాట్లాడినరు. మేము ఎవరెవరితో మాట్లాడినాం అని ఆయనే చెప్పిండు వీడియో పరంగా. ఇక మీరు వీడియో చూసి కూడా మమ్మల్ని అడిగితే ఎట్లా? ప్రజలందరూ కూడా స్పష్టంగా మొత్తం వీడియోలలో మీ టీవీలో కనబడుతుంది, వారి టీవీలో కనబడుతుంది, ఆఖరి టీ న్యూస్లో కూడా కనబడుతూ ఉంది. ఇంకెట్లేనండి, ఒక కలెక్టర్ పైన దాడి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పైన దాడి, చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేము చెప్పడం కాదు, టీవీలలో కనబడ్డాయి. ప్రజాస్వామిక పద్ధతిని అవలంబిస్తూ ముందుకు నడిచినాం తప్ప వాళ్ళను బలవంతంగా మీరు ఈరోజు దీనికి ఒప్పుకోవాలని చెప్పడం జరగలేదు. కలెక్టర్ గారు పోయి వారి అభిప్రాయ సేకరణ భాగంలోనే వారికి ఎక్కడికి వెళ్ళడం జరిగింది. దాన్ని బుల్డోజ్ చేసి మేము ఈ విధంగా చేస్తున్నామని ఎక్కడ కూడా చెప్పలే. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మేము స్పష్టంగా, మేము ప్రజాస్వామికమైన పద్ధతిలో అక్కడ ఉన్న రైతు సోదరులు కానీ, భూమి కోల్పోతా ఉన్న మా మిత్రులకు సంబంధించి వారికి ఏవైతే ఆలోచన ఉందో, అనుమానాలు ఉన్నాయో, లేకుంటే వారి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకొని నివృత్తి చేసి వారిని కన్విన్స్ చేసే ఈరోజు మేము ఇండస్ట్రీస్లను తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగింపు జరుగుతుంది. ఎందుకంటే పరిశ్రమ అనేది రాష్ట్ర ప్రగతిలో ఒక ప్రధానమైన చిహ్నం. ఇక మేము అన్నిటికీ అవరోధిస్తాం, దీన్ని ముందుకు నడవద్దు, ఇండస్ట్రీ రావద్దు, ఈ రాష్ట్రం భయభ్రాంతులకు ఎక్కడో ఇంత పూర్వకం కొన్ని రాష్ట్రాల్లో ఉంటుండే ఆ విధమైన ఒక భయంకరమైన పరిస్థితి వాతావరణం క్రియేట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన అధికార యంత్రాంగాన్ని భయపెట్టియాలి అని ఒక అభిప్రాయం. ఇది కరెక్టా? ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ సంస్కృతిలో ఎప్పుడైనా ఉందా? డెఫినెట్గా కనబడుతుంది కదా. అస్థిరపరిచే కార్యక్రమ భాగంలో బీజేపీకి సంబంధించిన ఒక సోదరుడు అంటాడు, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద తీసేపడుతూ ఉన్నాడు. దానికి దీనికి కరెక్ట్గా లింక్ కుదురుతా ఉంది. బీజేపీ టీఆర్ఎస్ చేసే ఒక ప్లాన్, ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఒక ప్రక్కనేమో వారు అట్లా మాట్లాడుతూ ఉంటే, ఇంకో ప్రక్కన మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో హింసకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిచింది ఇంకో పార్టీ. అంటే మీరు ఆలోచన చేయండి, దేర్ ఇస్ ఎ రిలేషన్.